ధరల నియంత్రణ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులతో ఒక కమిటీ వేసి ప్రతి వారం వీటిపైన సమీక్షించి వినియోగదారులకి మెరుగైన సరుకు అందించే విధంగా ధరలు కూడా ఆ విధంగా మేము మెయింటైన్ చేసేటట్టు పౌర సరఫరా శాఖ నుంచి, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి అనుసంధానం చేసుకుంటూ మేము తరచుగా ఇతర మంత్రులతోటి కూర్చుని మాట్లాడి సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఈ రైతు బజార్ పర్టికులర్గా ఏపీఐసి ప్రాంగణంలో ఉన్న ఈ రైతు బజార్ని నేను గతంలో కూడా అనేకసార్లు సందర్శించాను. ఖచ్చితంగా నాకు ఇందాక కొంతమంది వినియోగదారులు నా దృష్టికి తీసుకొచ్చారు. కొంచెం క్వాలిటీ తగ్గింది, కానీ ధరలు బాగా అందుబాటులోకి వచ్చే ఒక నమ్మకం, ఒక సంతోషం కూడా చాలామంది వ్యక్తపరిచారు. అయితే ఇక్కడ ఉన్న కృష్ణా డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్ అసోసియేషన్ కేటాయించిన షాపులో చాలా ఆశ్చర్యం. ఇదే షాప్లో గతంలో మేము ఆ రోజు ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా 47 రూపాయలకి 48 రూపాయలకి బియ్యం ధరలు తగ్గించి వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్టు, కందిపప్పు 67 రూపాయలకి ఆ రోజున సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఒక కార్యక్రమం చేసాం. అదే షాప్లో ఇప్పుడు చూస్తే రైస్ని నేను చెక్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో పీడిఎస్ రైస్ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నాకున్న అనుభవంతో టెక్నికల్ అసిస్టెంట్ని వాళ్ళని పిలిపించాం. స్థానికంగా ఉన్న సివిల్ సప్లైస్ అధికారులు కూడా వచ్చారు. ఖచ్చితంగా పంచనామా చేసి ఏదైతే శాంపుల్ తీసుకుని పంపించాలో ల్యాబ్కి టెస్టింగ్ కోసం తప్పకుండా చేస్తారు. కానీ ఈ పరిస్థితులు మారాలి. ఇది స్టేజ్ దాటి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. తప్పకుండా వీళ్ళపైన కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మార్కెటింగ్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా అదే చెప్పాను. ఇక్కడ వినియోగదారులు, ఇక్కడికి వచ్చే సామాన్యులు, గృహిణీలు వీళ్ళందరూ కూడా కోరుకునేది కొంచెం క్లీన్గా ఉండాలి, మంచి వాతావరణం అక్కడ ఏర్పాటు చేయాలి. అట్ ద సేమ్ టైం ధరల నియంత్రణలో తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూన్ అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మెరుగైన సరుకు అందించే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. సార్, మీరు ప్రభుత్వం ఎప్పటికో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పీడిఎస్ రైస్ని ఎక్కడికక్కడ ఉత్పాదన అవుతున్నారు, కానీ అధికారులు ఎందుకు ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు. ఏం సార్ ఇది అందరం కలిసి చేయాల్సిన కార్యక్రమం. ఇది ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా దాదాపు ఈ రోజున మీరు చూశారు 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేసి వీళ్ళు వ్యాన్లు ఏర్పాటు చేశారు, 9,260 వ్యాన్లు. సో ఈ వ్యాన్ల ద్వారా అసలు సరుకు ఎక్కడ పోతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఆ పరిస్థితులు మారాలి. దానిపైన మేము అధ్యయనం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈ పీడిఎస్ రైస్ మాత్రం మన పౌరులకు సంబంధించిన రైస్. ఇది ఖచ్చితంగా ఇది మనకు ఒక బాధ్యత ఉంది, దానికి ఒక చట్టం ఉంది. క్షేత్రస్థాయిలో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేము రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. అది పక్కదారి మళ్లించే విధంగా కొంతమంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి సహకారాన్ని ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా కొన్ని మార్పులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తాం. తప్పకుండా కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం అది. మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు. ప్రతిరోజు వీటిపైన ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నారు. సమాచారం వచ్చినప్పుడల్లా మేము దాడులు చేస్తూనే ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటిని ఇంకా కఠినంగా శిక్షించే విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఎవరైతే రిపీటెడ్గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, రిపీట్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా